గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు రాశిలో శని వక్రించాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏలినాడు శని ప్రభావం తగ్గుతుందని చెప్పుకోవాలి. అంటే ఇంతకుముందు ఉన్న స్ట్రెస్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది వీరికి చెప్పాలంటే. అయితే వీళ్ళకి కుంభం వారికి శుక్రకేతువులు అష్టమంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు కేతువు అష్టమంలో సంచరిస్తుందో దాని మీద కుజుడి దృష్టి ఉందో తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదైనా ల్యాబ్స్లో ప్రయోగాలు చేసేటప్పుడు సమ్ రీసెర్చెస్ చేస్తుంటారు ఇటువంటి విషయాల్లో, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు. ఎందుకంటే ఇది తాతగారి ఆస్తి మీద చూపిస్తుంది అక్కడ శుక్రకేతువులు ఉండడం. అష్టమం అనేది అన్స్ట్రస్ ప్రాపర్టీ. ఈ పర్టికులర్గా ఈ అంశంలో జాగ్రత్త వహించాలనేటువంటిది చూపిస్తుంది. ఉద్యోగపరంగా ఎలా ఉంటుందండి వాళ్ళకి? ఉద్యోగానికి కారకుడు కుజుడు సర్వసాధారణంగా కుంభలగ్నం వారికి ఈ నెల పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మార్కెటింగ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే సహజంగా దశమాధిపతికి తృతీయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి కుజుడికి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది వీరికి చెప్పాలంటే. కాకపోతే ముందు వెనక కాస్త శుభగ్రహాలు ఉన్నాయి. ఎందుకంటే వెనకాతల గురువు ముందునే బుధుడు ఉన్నాడు కుజుడికి. దాని ప్రభావం చాలా మటుకు మైన్యూట్ అవుతుంది. సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా మళ్ళీ సాఫీగా సాగుతూ ఉంటాయి. వాళ్ళకి విదేశీయానికైనా ఛాన్స్ ఉందా? లగ్నాధిపతి ఎప్పుడైతే శని భగవానుడు వక్రించాడో కుంభం నుంచి ఖచ్చితంగా విదేశీ యోగం ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి 12వ స్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళడం జరగదు. ఇదిగో వీసా వస్తుంది అనుకునేది స్ట్రెస్ఫుల్గా లాస్ట్ మినిట్ వరకు. బయలుదేరేటప్పుడు కూడా ఇప్పుడు ఫ్లైట్కి వెళ్తున్నారు, వీళ్ళు కొంచెం లేట్గా బయలుదేరడం, అయ్యో హర్రీబరీగా వెళ్ళడం, అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతున్నామో అనుకోవడం, కొంచెం హర్రీబరీగా ఉంటాయి. విదేశీకి సంబంధించినవి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి, లేదా తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాలు, తాతగారు ఆస్తికి సంబంధించిన ఏదైనా ఒకటి కొంచెం హర్రీబరీగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్యానికి కారకుడు మనకి బుధుడు 6లో ఉంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ కంటికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఒక్కోసారి కొంతమంది చూడండి మానసిక స్ట్రెస్ ఉంటుంది, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారనో, వీళ్ళు ఇట్లా ఇంత ఇదిగా ఇది చేస్తారా అనే ఆలోచనలు ఎక్కువ పడతాయి వీళ్ళకి. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఫైనాన్షియల్గా చూసుకుంటే భూమి మూలంగా లేదా అప్పు మూలంగా ఏదైనా మన దాని ఏమంటారు కమర్షియల్ అంటే మనకి బిజినెస్ లోన్స్ రావడానికి వీటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిదండి? వీళ్ళు పంచమ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి నరసింహస్వామి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది చెప్పాలంటే. అలాగే మనకి ఈ పంచమాధిపతి సూర్యుడితో కూడా వెళ్ళి కలుస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి యోగం ఇస్తుంది. దీంతోపాటు సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా మంచిది వీరు. గురుగారు జనరల్గా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు. అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటన్నా చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు. అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ, గొడవలు కానీ, డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనకి మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది. అది ఫైల్డ్ అయినవి, ఫైల్ కానీ ప్రతి 4-5 నిమిషాలు కూడా జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2 నిమిషాలు కూడా జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచర్ పడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు అది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే, మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది.
అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది. అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవితకాలంలో 3 to 5 టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం కొన్ని ఉంటాయి. అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉండదు, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకి ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా, ఏమంటే నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది కాదురా నాయన అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం వస్తుంది తిరుగుతున్నావు. ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగాలి, అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో 1.5 hours పట్టొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదంటే 1 గంటన్నరలో వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్స్ అదే కారులో వెళ్ళే సమయాన్ని బట్టి మారిపోతుంది. మనకి 1/2 అవర్లో వెళ్ళేది 1 గంటన్నర పడుతుంది. అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది. ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక ఎవడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం. ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది